ఏపీలో వడగాల్పుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అత్యవసర చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ ఆదేశాలిచ్చింది. బస్టాండ్లు, మార్కెట్లు, అన్న క్యాంటీన్ల దగ్గర చలివేంద్రాల ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రజలకు త్రాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండల్లో అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాదాపు 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే 5 రోజుల పాటు బాణుడు తన ప్రతాపం చూపిస్తాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం వెస్ట్ బైపాస్ అంటే నేషనల్ హైవేకి సంబంధించిన వెస్ట్ బైపాస్కి సంబంధించి ఇప్పుడు మనం వెస్ట్ బైపాస్లో ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా లారీలు ఎంతో రద్దీగా ప్రయాణించే పరిస్థితి ఉంది. గంటకి కనీసం ఒక 5-6 వేల లారీలు ఇటు ఈ ప్రాంతం నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి అటు హైదరాబాదు, ఇటు విశాఖపట్నం ఏదైతే నేషనల్ హైవేకి కనెక్టివిటీగా వెస్ట్ బైపాసు విజయవాడ నగరానికి కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళే విధంగా కూడా వెస్ట్ బైపాస్ నిర్మించిన నేపథ్యంలో ఇటువైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఎండ తాకిడికి తట్టుకోలేక ఉదయం 9-10 గంటల లోపే వాహనాలన్నీ కూడా ప్రయాణించే అవకాశం ఉంది. మరో తర్వాత 5 గంటల తర్వాత కూడా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండ తాకిడికి తట్టుకోలేక ఎక్కడికక్కడ లారీలు కూడా నిలిపేసి చేయటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం వెస్ట్ బైపాస్కి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా మనం చూడొచ్చు. లారీలు చాలా తక్కువగా ప్రయాణిస్తున్నారు. అంటే ఉదయం 10 గంటల లోపే వీళ్ళు ప్రయాణాన్ని కూడా చేసుకునే విధంగా కూడా చేయటం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నిటికీ నగరపాలక సంస్థ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు కూడా వడగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉంది అని స్పష్టం చేసిన నేపథ్యంలో సర్కారు కూడా క్షేత్రస్థాయిలో అత్యవసర చర్యలు చేపట్టిందనే చెప్పవచ్చు. నగరపాలక సంస్థ కావచ్చు, పురపాలక సంస్థకి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. మున్సిపల్ కమిషనర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో సహకార చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్లక్ష్యం కూడా వహించొద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ప్రయాణికులు ఎక్కువగా రద్దీ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు బస్టాండ్ కావచ్చు, మార్కెట్ సెంటర్లు, అన్నా క్యాంటీన్లు అక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రం సంబంధించి మున్సిపాలిటీ కమిషనర్లు అందరూ కూడా నిన్న మీటింగ్ పెట్టి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా అంటే ప్రజలు తిరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ శాతం వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు బస్టాండ్ కావచ్చు, అటు అన్నా క్యాంటీన్ల దగ్గర అంటే భోజనాలు చేసే సమయంలో అన్నా క్యాంటీన్ల దగ్గర కావచ్చు ప్రజలు ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి అక్కడ చలివేంద్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అటు మున్సిపల్ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఒక్కరోజే దాదాపు 46 సెల్సియస్ డిగ్రీలు నమోదైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అది 50 వరకు అంటే రోహిణి కార్త ప్రజెంటు ఉన్న నేపథ్యంలో దాన్ని 50 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు వైద్యులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో పసిపిల్లలను ఎవరిని కూడా బయటికి వదలొద్దు, పసిపిల్లలందరినీ ఇంట్లో ఉంచాలి, అలాగే వృద్ధులు కూడా ఇంటికే పరిమితం అవ్వాలి, సాయంత్రం పూట చల్లగాలి వీస్తే తప్ప రావద్దు, భయంకరంగా వేడిగాలులు వీచే అవకాశం ఉంది, బయటకు వస్తే వేడి గాలులకి ప్రమాదం ఉంది. కాబట్టి
అక్కడ ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో 5 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.